బాబుగారు బాబా ఉండు, డాక్టర్కి ఫోన్ చేస్తాను. మరి పర్వాలేదు, జ్వరం కాస్త జాగ్రత్త పర్వాలేదు, ఎందుకైనా మంచిది. ఈ రాత్రంతా కాస్త జాగ్రత్త చూస్తున్నాను. వస్తాను. థ్యాంక్ యూ. లలిత కళ్ళు లేకపోయినా అన్ని చూస్తున్నట్టే ఇంటికి ఎంతో పెద్దది కూడా ఉండేదండి. బాబుగారు, బాబుగారు, ఏమిటి తెచ్చాను? అయ్యగారికి గుండెపోటు వచ్చింది బాబు. తమరు వెంటనే రావాలి బాబయ్య. అమ్మని జాగ్రత్తగా చూస్తాం. మనల్ని అనాథలు చేసిపోతున్నాడు, అన్యాయం చేసిపోతున్నాడు. పుట్టిన ప్రతివాడు పోవలసిందే, కానీ పోయే ముందు ఏది ఎక్కడుందో చెప్పకుండా వెళ్ళిపోతే ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఏమైపోతారు? అయ్యో, నేనే వస్తున్నట్టున్నారు. పదండి, గదిలోకి వెళ్ళి అందరం కట్టకట్టుకుని నెమ్మదిగా ఏడుదాం. పద. రావి. అమ్మో, ఏమిటిది? మైల్డ్ హార్ట్ అటాక్. మరేం భయం లేదు, ప్రస్తుతానికి అపాయం తప్పినట్టే. చూడండి, ఇప్పుడు ఆయన డిస్టర్బ్ చేయకండి. ఆయనకి విశ్రాంతి చాలా అవసరం. డాక్టర్, నీకేం భయం లేదురా, విన్నానురా, విన్నానురా. You will be all right. You will be all right. స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ, నడిచి నీ కొండకు వస్తాను. నా శ్రీధర్ని కాపాడు స్వామి. అమ్మకి ఎలా ఉంది? రాత్రి బాగా నిద్ర పట్టిందా? పడితే ఏం పట్టకపోతే మీ శ్రీధర్ కులాసాగా ఉన్నారుగా. లలిత, లేకపోతే ఏమిటండి, అత్తయ్య మూసలు కళ్ళు తెరవకుండా పడున్నారే, మీ దాన్ని మీరు అర్ధరాత్రి వేళ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఆ శ్రీధర్కి ఏ తక్కువని తెల్లాలు అక్కడే కాపలా ఉన్నారు. ఫోన్ చేస్తే 10 మంది డాక్టర్లు వస్తారు. ఇక్కడ ప్రాణం మీదకి వచ్చినా పిలిస్తే పలికే దిక్కు కూడా లేదు. ఒంటరి దాన్ని, ఆడదాన్ని, నేనేం చేయగలను? కన్న తల్లి కన్నా, కట్టుకున్న భార్య కన్నా మీ యజమాని ఆ శ్రీధర్ ఎక్కువయ్యాడా మీకు? శ్రీధర్ నాకు యజమాని మాత్రమే కాదు, నా ప్రాణం, అడుగడుగున ఆదుకున్న దైవం. నీకు తెలియదు, చిన్నప్పుడు నేను నీళ్లలో పడి మునిగిపోతూ ఉండగా తెగించి వాడే నన్ను రక్షించకపోతే నాకు ఆనాడే 100 ఏళ్ళు నిండే లలిత. మా నాన్నగారు పోయిన తర్వాత నేను నిస్సహాయంగా నడి వీధిలో నిలబడ్డప్పుడు వాడే ఆదరించి నాకు విద్యాదానం చేయకపోతే నేనెక్కడో రిక్షా లాగుతూ ఉండవలసిన వాడిని లలిత. అంతెందుకు, మా అమ్మగారు అడిగిన కట్నం మీ నాన్నగారు ఇవ్వలేకపోతే, మన ప్రేమను గుర్తించిన వాడు రహస్యంగా మీ నాన్నగారికి సాయపడకపోతే మనం భార్యాభర్తలం అయి ఉండేవాడు కాదు లలిత. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, నాకు పునర్జన్మనిచ్చి నా జీవితాన్ని సరిదిద్ది నన్ను ఒక ఇంటివాణ్ణి చేసిన నా శ్రీధర్ చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ఉంటే నేనెక్కడుండాలి? చెప్పు లలిత, నేనెక్కడుండాలి? ఇక్కడ, అక్కడ, చెప్పు లలిత. తెలిసి తెలియని ఆవేశంలో మీ ఆత్మీయతను గుర్తించలేకపోయాను. నాకీ దైవాన్ని ప్రసాదించిన ఆ దయామయుణ్ణి నేను అపార్థం చేసుకున్నానండి. నన్ను క్షమించండి. అరుణ, రవి, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి మీ నాన్నగారే నవ్వుతూ ఎదురొచ్చి నేను పలకరిస్తారు. అలా జరగాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయడు. మీ నాన్నగారే మన పెళ్లి చేసి మనవళ్ళని మునిమనవలను కూడా ఎత్తుకుంటారు. రవి, మీరు త్వరగా నాన్నగారిని కలుసుకొని నాకు సెలవు దొరకగానే బయలుదేరి వస్తాను.
అన్ని విషయాలు నాన్నగారితో మాట్లాడతాను, నువ్వేం భయపడు. అరుణా, వచ్చావా తల్లి? మీ నాన్న నువ్వు కన్నారా చూస్తావో లేదో అనుకున్నావే అమ్మా. కాస్తలా తప్పింది కానీ మనల్లందరినీ దిక్కు లేకుండా చేసి వెళ్ళిపోయేవాడేనమ్మా. డాక్టర్, చూడమ్మా, ఇప్పుడు ఆయనకు కావాల్సింది మందులు కాదు, ప్రశాంత వాతావరణం, పూర్తి విశ్రాంతి. ఆయనకు ఆవేదన ఆందోళన పనికిరాదు. చూసి వెంటనే వచ్చాయమ్మా. ఏమ్మా మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు? అబ్బే ఏం లేదు డాడీ, నువ్వు బాగా విశ్రాంతి తీసుకో, నీకేం భయం లేదు. నేను వచ్చేసాగా. అదేనమ్మా నా ధైర్యం. అందుకే నేను పూర్తిగా విశ్రాంతి తీసుకోను. డాడీ, ఏమ్మా మీ స్నేహితురాలు పెళ్లి బాగా జరిగిందా? డాడీ నీకు బెంగళూరు నుంచి ఏం తెచ్చానో తెలుసా? దీని అవసరం ఇప్పుడు కాదమ్మా. ఈ జన్మకు నాకు ఇష్టమైనవన్నీ వదిలేసేయమన్నాను డాక్టర్, నిన్ను తప్ప. రేపొద్దున ఏ అయ్యో వచ్చి నువ్వు నా దాని తీసుకువెళ్ళిపోతాడు చూడు, అప్పుడు ఇద్దుగారమ్మా ఇది. అవే మాటలు డాడీ. చూస్తూ ఉండు, నువ్వు 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతావు, ఆఫీస్కి వెళ్తావు. డాడీ డాడీ నాకు అది కావాలి ఇది కావాలని నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వేమో నేను అడిగి అడగకముందే కళ్ళెర చేసి కష్టమంటావు. నేనేమీ మాట్లాడలేక ఏడుస్తూ వెళ్ళిపోతాను. అంతే కదా డాడీ? అరుణా, అమ్మా అరుణా. ఇదిగో పర్వతాలు గారు, మా కష్టం ఆ దేవుడు కూడా గమనించదండి. ఉదయం ఆఫీసు తలుపులు తెరిచింది లగాయత్, సాయంత్రం తలుపులు మూసి కూడా కష్టపడే శ్రమజీవులం. శ్రమ మాది, అధికారం వాళ్ళది. నిజం చెప్పాలంటే మీ ఎస్టిమేట్ తీసుకోండి, తయారు చేసేది నేను తలుచుకుంటే తిమ్మిని బెమ్మించేయగలను, బెమ్మిని తిమ్మించేయగలను. మీకు 2 రోకలు కలిసి వచ్చేటట్టు కూడా చేయగలను. కానీ నన్ను గుర్తించేది ఎవరు? అమ్మమ్మ, ఎంత మాట! మీరు తలుచుకుంటే ఏ పనైనా చేయగల సమర్థులను గుర్తించాను కాబట్టే తమ దగ్గరకు వచ్చాను. వచ్చారండి, వచ్చారు, బాగానే ఉంది. కానీ ఏంటి? ఎంత కాంబనా అలాగే నాగభూషణం గారికి, ఆ శ్రీనివాసరావు గారికి ఓ నమస్కారం పారేసి వెళ్ళిపోతాను. నాగభూషణం గారును, శ్రీనివాసరావు గారును బట్టి ఉత్సవ విగ్రహాలండి, సంతకాలు రాయళ్ళు. ఎంతైనా మేనేజర్లు, జనరల్ మేనేజర్లు కదండి. వాళ్ళకాడి మేనేజర్లు. వాడు చిన్ననాటి స్నేహితుడును, మరొకడు చెల్లెలు ఓడును. దిక్కులేక దేవిరిస్తుంటే ఇక్కడ పడేశాడు. ఇప్పుడు మాకు